హాయ్ ఎవరివన్. ఈరోజు వీడియోలో ఫిజిక్స్ ప్రాపర్టీస్లో రిజిడ్ బాడీ గురించి తెలుసుకుందాం. ఫిజిక్స్ ప్రాపర్టీస్లో కొన్ని ఫీల్డ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. సో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అందులో రిజిడ్ బాడీ అనేది ఒకటి. సో ఆ రిజిడ్ బాడీ గురించి ఈరోజు తెలుసుకుందాం. నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. సో ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ ట్యూటోరియల్. ఈ రిజిడ్ బాడీ అంటే ఏంటంటే మనకి ఫిజిక్స్ అనేది మనకి రియల్ టైం లైఫ్లో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందో మన లైఫ్లో, సో ఈ రిజిడ్ బాడీ కూడా ఈ 3Dలో కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ రిజిడ్ బాడీ యూస్ చేసి మనకి రియల్ టైం ఫిజిక్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో అలాంటివి ఇందులో మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఈరోజు రిజిడ్ బాడీ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో నేను ఏం చేశానంటే ఒక బాక్స్ అనేది తీసుకున్నాను, ఒక వుడెన్ బాక్స్ అనేది తీసుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం హైట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక ప్లేన్ తీసుకున్నాను అండ్ ఒక క్యూబ్ తీసుకున్నాను, లైక్ ఒక వుడెన్ బాక్స్ తీసుకున్నాను. ఈ ప్లేన్కి నేను రిజిడ్ బాడీ అనేది అప్లై చేస్తున్నాను అండ్ దీనికి ఆల్సో రిజిడ్ బాడీ అప్లై చేస్తున్నాను. ప్లే చేసి చూద్దాం. ప్లే చేయగానే ఏమైంది, మనకి ఆ 3D వ్యూ పోర్ట్లోంచి అవి ఆబ్జెక్ట్స్ అనేది కిందకి పడిపోవడం జరుగుతుంది. సో మనకి బేస్ అనేది స్టాటిక్గా ఉండాలి, ఇది అనేది మూవ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ సెట్టింగ్స్ చూసినట్టయితే రిజిడ్ బాడీలో ఫస్ట్ టైప్ వచ్చి యాక్టివ్ అని ఉంది, రెండింటికి యాక్టివ్ అనే ఉంది. సో యాక్టివ్లో ఉంటే ఏమవుతుందంటే మనకి రిజిడ్ బాడీ అనేది యానిమేషన్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, యాక్టివ్ నుంచి పాసివ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ప్లేన్కి ఏం చేశాను, యాక్టివ్ నుంచి పాసివ్ చేంజ్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఆ ప్లేన్ మాత్రం స్టాటిక్గా బేస్మెంట్ ఎలాగైతే ఉంటుందో అలానే మనకు క్రియేట్ అయింది. సో ఈ వుడెన్ బాక్స్ ఏదైతే ఉందో అది యాక్టివ్లో ఉంది కాబట్టి అది వచ్చి ప్లేన్ మీద పడడం జరిగింది మనకి. సో రిజిడ్ బాడీలో టైప్స్ మనకి 2 ఇవ్వడం జరిగింది. అందులో యాక్టివ్ అంటే ఏంటంటే అది రిజిడ్ బాడీ సిమ్యులేషన్ బేస్డ్ బై వర్క్ అవడం జరుగుతుంది. అదే ప్యాసివ్ అంటే మనం చేసే మూమెంట్ అండ్ యానిమేషన్ బట్టి ఇది మూమెంట్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇది నార్మల్గా అయితే మనం ఎటువంటి యానిమేషన్ లేకపోతే ఇది నార్మల్గా స్టిక్కీగా అండ్ స్టాటిక్గా ఉంటుంది. సో ఇది స్టాటిక్గా ఉండడం వల్ల ఇది బేస్మెంట్ లాగా యూజ్ చేస్తారు. ఇది యాక్టివ్లో మూవ్మెంట్ అవడం వల్ల అది ఫాలో అయిన తర్వాత దాని మీద ప్లేస్ అవ్వడానికి వర్క్ అవుతుంది. సో మనం ఫస్ట్ బేస్మెంట్ గురించి తెలుసుకుందాం. బేస్మెంట్లో ఏంటంటే ఇక్కడ యానిమేటెడ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. అండ్ దీన్ని చూసినట్టయితే మనకి డైనమిక్ అని కూడా వెయిట్ టు డైనమిక్ యానిమేటెడ్ ఇంకా అడిషనల్గా 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు యాక్చువల్లీ ప్లేన్లో ఈ యానిమేటెడ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ దీన్ని యానిమేట్ చేసాం మనం, అంటే లైక్ మూవ్ అవుతున్నట్టుగా యానిమేట్ చేసాం. యానిమేట్ చేసిన తర్వాత మనకి ఈ యాక్టివ్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇది మూవ్ అవుతున్న పొజిషన్లోనే ఈ యానిమేట్ అనేది దీనికి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ మూవ్మెంట్ చేసిన తర్వాత కూడా ఇది వర్క్ అవ్వాలంటే, అంటే ఈ యాక్టివ్ అనేది రియాక్ట్ అవ్వాలంటే ఈ యానిమేట్ అనే ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఈ వుడెన్ బాక్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ మాస్, డైనమిక్, యానిమేటెడ్ అని ఇచ్చారు. సో ఈ యాక్టివ్లో ఉంది కాబట్టి మనకి ఇవి 2 ఆప్షన్లు అడిషనల్గా వచ్చినాయి. అండ్ ఒకటి చూసినట్టయితే ఇక్కడ మాస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ వుడెన్ బాక్స్ యొక్క వెయిట్ ఇక్కడ డిఫాల్ట్గా మనకి 1 kg అనేది సెట్ చేయడం జరిగింది. ఈ వెయిట్ అనేది మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. డైనమిక్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఈ డైనమిక్ అని ఆఫ్ చేసి మనం ప్లే చేసినట్టయితే రిజిడ్ బాడీ అనేది వర్క్ అవ్వదు. ఇది ఓన్లీ ఎనబుల్లో ఉన్నప్పుడే మనకి రిజిడ్ బాడీ అనేది వర్క్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం ఏంటంటే ఈ రిజిడ్ బాడీ అప్లై చేసిన తర్వాత రిజిడ్ బాడీ అనేది మనకి సర్టెన్ టైం నుంచి సర్టెన్ టైం ఫ్రేమ్ నుంచి ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు ఈ డైనమిక్ అనేది యూజ్ చేసి మనం అక్కడి నుంచి ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ రిజిడ్ బాడీ అనేది ఎనబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే యాక్టివ్లో కూడా యానిమేటెడ్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎనబుల్ చేసినట్టయితే ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారా, ఇప్పుడు ఇటువంటి మూమెంట్ లేదు. ఎందుకంటే ఈ యానిమేటెడ్ మనం ఆన్ చేసామంటే మనం మాన్యువల్గా యానిమేట్ చేసిన దానికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే షేప్ అనేది ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో డిఫాల్ట్గా కాన్వెక్స్, హల్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏమో స్క్వేర్ బాక్స్. సో ఇక్కడ మనకి బాక్స్, స్పియర్ అండ్ క్యాప్సూల్, సిలిండర్ అండ్ కోన్ అండ్ మెష్ డిఫాల్ట్గా మనకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ స్పియర్ పెడుతున్నాను. స్పియర్ పెడితే ఇది చూసారా, స్పియర్ అనేది క్రియేట్ అయింది ఎంటీ. ఇప్పుడు ప్లే చేసి చూస్తే ఇప్పుడు ఏమైంది, ఆ స్పియర్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు ఈ బాక్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. అండ్ మనకి అది కిందకి ఎందుకు వచ్చిందంటే ఈ బాక్స్ యొక్క ఆరిజిన్ అనేది కిందకు ఉంది. ఈ ఆరిజిన్ని మనం మిడిల్కి సెట్ చేద్దాం. చూసారా, ఇప్పుడు ఏమైంది, ఆ స్పియర్ అనేది సెంటర్కి వెళ్ళిపోయింది. ఓకేనా? మనం తీసుకున్నది బాల్ అయితే స్పియర్ అని యూజ్ చేసుకోవాలి, అదే బాక్స్ అయితే బాక్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మెష్ అనేది ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఏదన్నా క్రియేట్ చేసుకున్నాం, మనం ఓన్గా ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. సో దానికి ఏంటంటే ఇక్కడ ఉన్న షేప్స్లో దానికి మ్యాచ్ అవ్వదు కాబట్టి మనం మెష్ అని మెన్షన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యూబ్స్ని డూప్లికేట్ చేస్తున్నాను. నేను ఏం చేశానంటే ఒక మధ్యలో ఉన్న ఒక 2 క్యూబ్స్కి కాన్వెక్స్ హల్ అని చేంజ్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, అది పడిపోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఈ 2 క్యూబ్స్ కూడా సేమ్ బాక్స్ అని పెడితే
చూసారా మనకి ఎటువంటి చేంజ్ లేదు అండ్ ఎగ్జాక్ట్గా ఈక్వల్ సైడ్స్ మనకి ఇవి ప్లేస్ అవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే రీజన్ ఏంటంటే కాన్వెక్స్ హల్ అనేది డిఫరెంట్ షేప్ అది. సో దానివల్ల ఏంటంటే మనకి దాని యొక్క షేప్ అనేది వీటికి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో బాక్స్ పెట్టినామంటే అన్ని బాక్సెస్ కాబట్టి సో ఎగ్జాక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఫర్ సపోజ్ ఒక దానికి మనం స్పియర్ పెడదాం. ఇప్పుడు నేను ఈ ఒక్క బాక్స్కి స్పియర్ పెట్టాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బాల్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఆ క్యూబ్ కూడా అలానే వర్క్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే లోపల స్పియర్ అనేది ఎంటీగా ఏదైతే ఉందో అంతవరకు మాత్రమే దీని మెష్ని క్రియేట్ చేసుకుంటుంది. రిమైనింగ్ ఎడ్జెస్ అన్నీ మనకి హైడ్ అయిపోతాయి. చూసారా ఇప్పుడు ఏమవుతుంది? దానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ప్లేన్కి. రిమైనింగ్ మెష్ అంతా మనకి ఈ ప్లేనింగ్ ఎడ్జ్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని మనం క్యూబ్ అని మెన్షన్ చేసుకుంటాం. క్యూబ్ మెన్షన్ చేస్తే దాని ఎంటైర్ మెష్ ఇప్పుడు క్యూబ్ ఇది ఇంతే ఉంది. మనం ఒకవేళ స్కేలింగ్ చేసామంటే అది ఎంతైతే స్కేలింగ్ అయిందో అంత క్యూబ్ ఆటోమేటిక్గా ఇది జనరేట్ అయిపోతుంది. సో దాని మెష్ ఎగ్జాక్ట్గా స్క్వేర్లో ఉంది కాబట్టి అది మనకి క్యూబ్ అనేది వర్క్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ దీనికి నేనేం చేస్తున్నాను, కోన్ అని పెడుతున్నాను. కోన్ పెడితే ఏమవుతుంది? టాప్ సైడ్ పాయింట్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ అవన్నీ ప్లేస్ అవ్వవు. సో అవి పడిపోవడం జరుగుతుంది. మనకి ఈ షేప్ అనేది ఈ పర్పస్ మీద యూజ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఈ బాక్స్కి మెష్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? అది కొంచెం విగిల్గా ఎఫెక్ట్ అవుతూ పడిపోతున్నాయి, షేక్ అవుతూ పడిపోతున్నాయి. అలా పడిపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ బాక్స్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. పైన ప్లేన్స్ సర్ఫేసెస్ చాలా ఉన్నాయి. సో వాటి వల్ల ఏంటంటే ఆ మెష్ అనేది ఈ మొత్తం ఎంటైర్ ఈ బాక్స్ యొక్క షేప్స్ ఎలా అయితే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఎఫెక్ట్ అనేది అవుతుంటుంది. ఓన్లీ బాక్స్ అంటే ఓన్లీ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. అది మెష్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీనికి సైడ్స్ ఉన్నాయి అండ్ లోపల ఇన్సైడ్ ఫేసెస్ ఉన్నాయి. సో దానివల్ల ఈ ఎఫెక్ట్ అవ్వడం అనేది కొంచెం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే సర్ఫేస్ రెస్పాన్స్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ఫ్రిక్షన్ అండ్ బౌన్సెస్ గురించి మనం మోడిఫైస్లో తెలుసుకున్నాం. బౌన్స్నెస్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ దీన్ని హిట్ చేయగానే కొంచెం బౌన్స్నెస్ పెరుగుతుంది. అండ్ ఫ్రిక్షన్ అంటే రెస్పాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెన్సిటివిటీ అంటే కొలిజన్ మార్జిన్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏం యూజ్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ క్యూబ్స్ ఉన్నాయి. దీన్ని వేరే ఏదైనా బాల్ హిట్ చేసినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్స్ని హిట్ చేసే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాని యొక్క హిట్ చేసేదానికి మిడిల్లో ఉన్న డిస్టెన్స్ని దాన్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్యూబ్స్ని కొంచెం మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక వాల్ లాగా బాక్సెస్ వాల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎడ్జ్ అనేది ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నాను. కొంచెం ర్యాంపేజ్గా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక బాల్ క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి రిజిడ్ బాడీ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత దీనికి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి స్పియర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా ఈ బాల్ ఎంతైతే ఉందో అంత స్పియర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇంతకుముందు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్లేన్కి ఎలాగైతే బేస్మెంట్ క్రియేట్ అయిందో ఇప్పుడు మాత్రం అలా క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది? అవి పడిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఏదో బేస్మెంట్ ఏదో ఉన్నట్టు ఇది పడిపోతున్నాయి. సో దాని అర్థం ఏంటంటే ఈ ప్లేన్ అనేది కాన్వెక్స్ ఎల్ అనే ఆప్షన్లో ఉంది. సో అందుకని ఇవి దాని యొక్క షేప్ అనేది మనకు తెలియకుండానే వేరే డిఫరెంట్ యాంగిల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మెష్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చూసారా ఇప్పుడు ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది అండ్ సర్ఫేస్ కూడా బాగా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏమైంది? ఆ బాల్ అనేది ఆ బాక్సెస్ని హిట్ చేసింది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మాస్ ఇంక్రీజ్ చేద్దాం. మాస్ నేను ఒక 50 kg పెట్టాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే దాని యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అండ్ దాని హిట్ అనేది కొంచెం ఎక్కువగా గట్టిగా ఉంది. ఓకేనా? సో మాస్ అనేది మనకి అలాంటి యూజ్ అవుతుంది. అండ్ ఫర్ సపోజ్ దీన్ని 0 పెట్టేశాను. 0 పెట్టినట్టయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ హిట్ చేసిన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు బాక్స్కి. చూసారా అసలు హిట్ చేసిన చిన్న మూమెంట్ కూడా లేదు. సో ఇప్పుడు చూసినట్టయితే రిజిడ్ బాడీ ఫిజిక్స్ అనేది ఎలా వర్క్ అవుద్ది. ఈ రిజిడ్ బాడీలో మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక టారస్ తీసుకుంటున్నాను. ఈ టారస్ తీసుకుని దీని యొక్క రేడియస్ అనేది తగ్గిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒక రింగ్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఒక టారస్ తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే రొటేషన్ చేసుకుని దీన్ని డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేశాను అండ్ ఇప్పుడు ఇదే డూప్లికేట్ని నేను మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటాను.
ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిలన్నిటికి రిజిడ్ బాడీ అప్లై చేస్తున్నాను. మీరు రిజిడ్ బాడీ అనేది ఇలాంటి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్కి 1 బై 1 అప్లై చేయక్కర్లేదు. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే రిజిడ్ బాడీ అండ్ యాడ్ యాక్టివ్ అని ఇచ్చారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కదానికి యాక్టివ్లోకి చేంజ్ అయిపోతాయి. ఓకేనా, అన్నీ యాక్టివ్లోకి అప్లోడ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఒక్కదానికి ఏం చేయాలి, మనం ప్యాసివ్కి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి మెయిన్ కాబట్టి, ఇది మెయిన్ రింగ్ కాబట్టి ఈ రింగ్కి ఇవన్నీ హ్యాంగ్ అవ్వాలి కాబట్టి దీన్ని ప్యాసివ్కి చేంజ్ చేస్తాను. ఇది ఫిక్స్డ్గా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైంది, ఆ రింగ్స్ అన్ని ఎక్స్ప్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వీటిలన్నిటికి కాన్వెక్స్ హల్ అని షేప్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల. సో ఈ కాన్వెక్స్ హల్ ఉండడం వల్ల ఏంటంటే ఒకదాని లోపల ఒకటి రింగ్ క్రియేట్ చేయడం వల్ల మనం ఇలాంటి ఎక్స్ప్లోడ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మెష్ అని పెట్టేద్దాం అండ్ దీనికి కూడా మెష్ అని పెట్టేద్దాం. పెట్టేసి ఇది ఏదైతే ఉందో వీటిలన్నిటికి కలిపి ఒకసారిగా చేంజ్ చేద్దాం. రిజిడ్ బాడీ కాపీ ఫ్రమ్ యాక్టివ్ చేంజ్ అయిపోయింది. రిమైనింగ్ అన్ని మెష్ కింద చేంజ్ అయిపోయింది. ఈ రింగ్స్ ఇలా క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ యానిమేటెడ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి యానిమేటెడ్ అని ఒక ఆప్షన్ ఆన్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైంది, నార్మల్గానే వర్క్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో నేను ఈ రింగ్కి ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మూవ్ అవుతున్నట్టుగా యానిమేట్ చేశాను. ప్లే చేసి చూద్దాం ఏమైనా వర్క్ అవుతుందా, దాని నుంచి వేరైపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రింగ్కి యానిమేట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. ఇప్పుడు చూసినట్టయితే చూసారా మనకు ఇప్పుడు ఏమైంది, ఈ చైన్ అనేది రియల్ టైం ఫిజిక్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒకదాని ఒక లింక్ అనేది ఫాలో చేసుకుంటూ వెళ్తాయి. సో అలానే ఈ యానిమేటెడ్ ఎనేబుల్ చేయగానే మనకి ఆ రింగ్ అనేది ఏం చేస్తుంది, రిమైనింగ్ వాటిని కనెక్ట్ చేసుకుని అది తీసుకెళ్తుంది. సో ఈ యానిమేటెడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ప్యాసివ్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని యానిమేట్ చేస్తాం. ఆ యానిమేట్ చేసిన తర్వాత మనం యానిమేటెడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాతనే ఈ రిమైనింగ్ ఏదైతే దానికి లింక్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అది ఆ యానిమేషన్ యొక్క ఆబ్జెక్ట్ని ఫాలో అవడం జరుగుతుంది. అండ్ అడిషనల్గా ఇంకొక మనకు ఆప్షన్ అక్కడ సోర్స్. ఈ సోర్స్ అనేది ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ బేస్ అని ఉంది అంటే డిఫాల్ట్గా డిఫార్మ్ అని ఉంటుంది. మనం ఫర్ సపోజ్ బేస్కి చేంజ్ చేస్తాం. బేస్ అంటే ఏంటంటే ఇది మెషెస్, ఈ మెష్ అయితే ఎలా ఉందో అలానే వర్క్ అవుతాయి. ఓకేనా, అదే డిఫార్మ్ అయితే మనం ఇక్కడ మోడిఫైస్లో డిఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం. సో ఆ డిఫార్మ్స్ ఏంటంటే ఫర్ సపోజ్ ఏదైనా ఇక్కడ ఆబ్జెక్ట్కి డిఫార్మ్ అప్లై చేసిన తర్వాత అది ఎఫెక్ట్ అవుతుంటుంది. లైక్ లాటిస్ యూస్ చేస్తే బెండ్ చేయొచ్చు, అలాంటి మనకి డిఫార్మ్స్ కొన్ని ఉన్నాయి. సో అలాంటివి యూస్ చేసిన తర్వాత సో దానికి రిలేటెడ్గా ఈ రిజిడ్ బాడీ వర్క్ అవ్వాలి. సో అందుకని ఈ డిఫార్మ్ అనే ఆప్షన్లకి మనం పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఫైనల్ అంటే ఏంటంటే మనం ఫర్ సపోజ్ ఈ మోడిఫైస్లో ఏదైనా మోడిఫైయర్ అప్లై చేసాం, అన్నీ ఉన్న మోడిఫైస్లో ఏ మోడిఫైయర్ అప్లై చేసినా కూడా ఈ ఫైనల్ అనే ఆప్షన్లో దాని యొక్క మోడిఫైయర్ ఎఫెక్ట్కి ఈ రిజిడ్ బాడీ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. రిజిడ్ బాడీలో మనం ఇంకొక అనదర్ లెవెల్ ఆఫ్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. అండ్ ఇది నేను ఒక బాక్స్ తీసుకున్నాను అంటే బాస్కెట్ లాంటిది, అండ్ ఇవి బాల్స్ తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ప్లే చేయగానే ఈ బాల్స్ వచ్చి ఇందులో మనం రియల్ టైం ఫిజిక్స్ ఎలా వర్క్ అవుతుందో అలానే ఇందులో ప్లేస్ అవ్వాలి. ఓకేనా, అంటే ఏదో స్టాటిక్గా కాకుండా ఫ్రీ మూమెంట్లో ఇవి ప్లేస్ అవ్వాలి. సో వీటికి నేను రిజిడ్ బాడీ అప్లై చేస్తున్నాను. అండ్ దీనికి మనకి బేస్మెంట్ కాబట్టి ఇది ప్యాసివ్లోకి చేంజ్ చేసుకుంటాం. అండ్ ఇది ఏదైతే ఉందో వీటిలన్నిటికి యాక్టివ్లోకి చేంజ్ చేసుకుంటాం. ఓకేనా, అన్నీ యాక్టివ్ అయిపోయినాయి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఆ బాల్స్ అనేది ఆ బాక్స్ యొక్క టాప్ సైడే ప్లేస్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దాని లోపలికి పడట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ బాక్స్ అనేది కాన్వెక్స్ సెల్ అనే ఒక షేప్లోకి పెట్టడం వల్ల. ఓకేనా, డిఫాల్ట్గా కాన్వెక్స్ సెల్ ఉంటుందని చెప్పాను. సో అందులోకి ఉండడం వల్ల మనకి ఈ వర్క్ అనేది ఇలా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని బాక్స్కి పెట్టినా కూడా సేమ్ అలానే రియాక్ట్ అవుతుంది. అదే దీన్ని ఏం చేయాలి మనం, మనకి ఇది డిఫాల్ట్ అంటే మనం ఇది మన ఓన్గా క్రియేట్ చేసుకున్న ఒక షేప్ ఇది. సో అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు మెష్కి కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైంది, లోపల పడింది, సిస్టమ్ అనేది ల్యాగ్ అవుతుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే ఇది మెష్లో ఉంది. మెష్ అంటే మనకు చెప్పాను నేను, దీని యొక్క మెష్ ఎంత కౌంట్ ఉంటుందో దానివల్ల మనకి దీని యొక్క ప్రెజర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అనదర్గా ఇంకోటి ఏంటంటే వీటిలన్నిటికీ కాన్వెక్స్ హల్ అనేది డిఫాల్ట్గా ఉంది. సో దానికి మనం ఏం చేయాలి, స్పియర్కి చేంజ్ చేయాలి. స్పియర్కి చేంజ్ చేసి అండ్ రిజిడ్ బాడీ టు కాపీ ఫ్రమ్ యాక్టివ్ క్లిక్ చేస్తే ఇప్పుడు అన్నీ స్పియర్కి చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు అన్నీ స్పియర్కి చేంజ్ అని ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, బాల్స్ అన్నీ ఎక్స్ప్లోడ్ అయిపోతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ప్రతి బాలు ఆరిజిన్ అనేది ఇక్కడ ఉంది. సో ఆ ఆరిజిన్ని మనం ఏం చేయాలంటే సెంటర్కి చేయాలి.
సెట్ ఆరిజిన్ టు జియోమెట్రీ. సో ఇప్పుడు ఇవన్నీ స్పియర్కి చేంజ్ చేసాం. మనం ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారా, ఇప్పుడు అసలు సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వీటిలన్నిటిని అండ్ దీని మెష్ని అండ్ వీటిలన్నిటిని స్పియర్కి చేంజ్ చేస్తాం. సో దీనికంటూ ఒక డిఫాల్ట్ షేప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్పియర్స్ అని. దీనికి మెష్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మెష్ కౌంట్ అనేది ప్రెజర్ తీసుకుంటలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికంటూ ఒక ఎంటీ అనేది యాడ్ అయింది. సో ఆ ఎంటీస్ మాత్రమే వీటికి రియాక్ట్ అవుతుంది. ఓకేనా, మెష్ వల్ల ప్రెజర్ పడడం అనేది తగ్గింది. సో అందుకని మనకి సిస్టమ్ అనేది ల్యాగ్ అవ్వడం తగ్గింది. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న మోడల్స్ ఏదైతే ఉందో అలాంటి వాటికి మెష్ అని మెన్షన్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ షేప్ ఏదైతే ఉందో మనం ఎలా అయితే కావాలనుకుంటున్నామో అలాగా రియాక్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా, మనం ఫర్ సపోజ్ దీనికి బాక్స్ అని పెడితే ఏమవుతుంది, అది ఫేస్ అనేది క్లోజర్ ఫేస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ హాల్ డిఫాల్ట్గా ఉంటుంది. అలా ఉంచేసినా కూడా ఆ టాప్ సైడ్ ఫేస్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. మనకు ఆ షేప్ అనేది కనిపించదు కానీ, బట్ అది కాన్వెక్స్ వాళ్ళ హాల్ కానీ వేరే బాక్స్ కానీ ఏదైనా ఉంటే అవి క్లోజర్ ఫేసెస్ అనగా క్రియేట్ అవుతాయి. సో మెష్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైతే మోడల్ డిజైన్ చేసుకున్నామో ఆ మోడల్ ఎలాంటి షేప్ ఉందో ఆ షేప్కి ఇది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల రిజిడ్ బాడీ అనేది ఇంకా ఫ్రీ మోడ్లో వర్క్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఆప్షన్ ఏంటంటే రిజిడ్ బాడీలో క్యాచ్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే మనకి ఇక్కడ సీన్ అనే ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రిజిడ్ బాడీ వరల్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ దీన్ని ఆఫ్ చేసామంటే మనకి రిజిడ్ బాడీ అనేది వర్క్ అవ్వదు. చూసారా, అంటే ఒకవేళ అప్లై ఉన్నా కూడా మనకి రిజిడ్ బాడీ అనేది వర్క్ అవ్వదు. సో ఈ రిజిడ్ బాడీ అనేది ఇక్కడ మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే రిమూవ్ రిజిడ్ బాడీ వరల్డ్ అని ఉంది. ఫర్ సపోజ్ ఇది క్లిక్ చేసామంటే వీటికి ఉన్న రిజిడ్ బాడీ వరల్డ్ అంతా రిమూవ్ అయిపోద్ది. నేను క్లిక్ చేశాను, రిమూవ్ చేశాను. ఇప్పుడు ఏమైంది, మనకి నార్మల్ స్టేజ్ వస్తుంది అండ్ ఇక్కడ రిజిడ్ బాడీ ఆప్షన్స్ ఇవన్నీ ఎరేజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ రిజిడ్ బాడీ అంతా మొత్తం క్లియర్ అయిపోద్ది. స్పీడ్ అని ఇవ్వడం జరిగింది. స్పీడ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనం ప్లే చేస్తే నార్మల్గా ప్లే అవుతుంది, అంటే నార్మల్ టైం. ఫర్ సపోజ్ 2 పెట్టామంటే కొంచెం స్పీడ్గా జరుగుతుంది. సో ఇది స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాచీ అంటే ఏంటంటే మీకు లిక్విడ్ టాపిక్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, మనం ఒక సిమ్యులేషన్, అంటే ఇది సిమ్యులేషన్ చేసిన తర్వాత మన ఇక్కడ ఫర్ సపోజ్ నేను 100 పెడుతున్నా, 100 పెట్టి బేక్ స్టార్ట్ చేస్తే బేక్ అయిపోయిన తర్వాత మనం ఎటువంటి చేంజెస్ చేసినా కూడా ఇంక ఇది చేంజ్ అవ్వదు. ఫర్ సపోజ్ నేను దీన్ని ఏం చేస్తున్నాను, మూవ్ చేసినా కూడా బాల్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఓకేనా, నార్మల్గా మళ్ళీ దాని యానిమేషన్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద బేక్. ఈ క్యాచ్ యూజ్ చేసి మనం బేక్ చేసిన తర్వాత ఇంకా రిజిడ్ బాడీలో ఎటువంటి చేంజెస్ చేయడానికి ఉండదు అండ్ చేంజ్ చేసినా అవ్వదు అన్నమాట. దిస్ ఈస్ ద కంప్లీట్ టాపిక్ అబౌట్ రిజిడ్ బాడీ. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్ ప్రాపర్టీస్లో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.